నమస్కారం, న్యూస్ బులెటిన్ కి స్వాగతం. నా పేరు సుమలత. వార్తల ముందుగా హెడ్లైన్స్. ఏపీ అప్పులపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటన. అప్పుల లెక్కలు చూపించి గుంజీలు తీయిస్తానని వెల్లడి. అధికారంలోకి రాగానే ఉద్యోగులకు అన్ని చేస్తామని మాట ఇచ్చిన చంద్రబాబు బడ్జెట్లో మొండి చేయి చూపారని ఎన్ చంద్రశేఖర్ రెడ్డి మండిపాటు. ఉచిత గ్యాస్ సిలిండర్ పథకంపై వైసీపీ నేతల్లో తప్ప ఎవరికి అనుమానాలు లేవని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం. మేము అధికారంలోకి వచ్చాక రేవంత్ రెడ్డిని ఏం చేయాలో బాగా తెలుసు. కేటీఆర్ హెచ్చరిక. ఇక డీటెయిల్స్ చూస్తే, ఏపీ అప్పులపై సీఎం చంద్రబాబు నేడు అసెంబ్లీలో ప్రకటన చేశారు. మాట్లాడితే 10 లక్షల కోట్ల అప్పు ఎక్కడుందని అంటున్నారని, మేమేదో తప్పు చెప్పాం అన్నట్టుగా మాట్లాడుతున్నారని ఈ సందర్భంగా వైసీపీ నేతలపై మండిపడ్డారు. రాష్ట్ర అప్పులపై ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ చాలా స్పష్టంగా చెప్పారని వెల్లడించారు. ఈ సందర్భంగా ఏపీ అప్పుల వివరాలను చంద్రబాబు సభకు వివరించారు. ఇంకో పక్కన దిశ, అమరావతి, పోలవరం, ఎనర్జీ సెక్టర్ అన్ని విధ్వంసం అయిపోయినాయి. ఇంకో పక్కన మీరు చూస్తే ఇన్వెస్టర్స్ లో కాన్ఫిడెన్స్ పోయింది. ఆంధ్రప్రదేశ్ అంటే అపనమ్మకం వచ్చింది. ఇక్కడికి వస్తే మనకు భవిష్యత్తు ఉండదని ఆలోచనకు వచ్చే పరిస్థితికి వచ్చారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక్క ప్రాజెక్ట్ రాలేదు 5 సంవత్సరాలు. ఉండే రోడ్లని గోతులు దువ్వే పరిస్థితికి వచ్చారు. లిటిగేషన్ అధ్యక్ష ఇప్పుడే మాట్లాడుతూ మంత్రి గారు చెప్పారు, 25,000 కేసులు వేశారు. 1-2 కాదు, 25,000 కేసులు హైకోర్టులో వేస్తే చీఫ్ సెక్రటరీ, ఫైనాన్స్ సెక్రటరీ, కన్సర్న్ సెక్రటరీ అక్కడ పోయి చేతులు కడుకొని నిలబడుకుంటే జైలు పంపి ఎక్కడి నుంచి మనోధైర్యం ఎవరికి వస్తుంది? అంటే వాళ్ళు చేయన తప్పుకి వాళ్ళని జైలుకు పంపించే పరిస్థితి వస్తే, కంటెంప్ట్ కింద జైలుకు పంపిస్తే ఎలాంటి మనోభావాలు ఉంటాయో, ఏం జరుగుతుందో ఇది ఒక ఉదాహరణ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే అధ్యక్ష, రాష్ట్రం ఒక విషియస్ సైకిల్లో పడిపోయింది. డెట్ ట్రాప్ లోకి వచ్చి పడింది. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెట్టలేదు, ఆస్తులు సృష్టించలేదు, సంపద లేదు, ఆదాయం పెరగలేదు. దానివల్ల ఏమైంది? నో ప్రొడక్టివ్ ఇన్వెస్ట్మెంట్స్. ఎవరు కూడా ప్రొడక్టివ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టే పరిస్థితి వీళ్ళు పెట్టలేదు, ఎవరు పెట్టే పరిస్థితులు లేరు. దీనివల్ల ఆదాయం తగ్గిపోయింది, హైయర్ ట్యాక్సెస్ వేసే పరిస్థితికి వచ్చారు. ఇంతేకాకుండా వీళ్ళు బటన్ నొక్కాలి కాబట్టి ఎక్కువ అప్పులు తేవడం, ఆస్తులు తాకట్టు పెట్టడం. కడాన ఆస్తులు తాకట్టు పెడితే ప్రభుత్వం యొక్క ఇమేజ్ పూర్తిగా నాశనం అయిపోవడం. మళ్లీ దాన్ని డెట్ సర్వీసింగ్ చేయడానికి అప్పులు కట్టాలి, వడ్డీ కట్టాలి, మళ్ళా జీతాలు ఇవ్వాలి. ఈ విధంగా ఒక విషయ సర్కిల్లోకి వచ్చి పడిపోయారు. ఏం చేయాలన్న దిక్కు తెలియని పరిస్థితి. ఆ పరిస్థితి నుంచి ఇప్పుడిప్పుడే ఈ రోజు మీరు చూస్తున్నారు 7 వైట్ పేపర్స్ ని పబ్లిసైజ్ చేశాం. అదే మరి దాన్ని ఏ విధంగా చేయాలో మళ్లీ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ విజన్ తయారు చేశాం. ఇలాంటి దారుణమైన పరిస్థితిలో మేమందరం కూడా అధికారాన్ని చేపట్టి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. ఆస్పిరేషన్స్ ఎక్కువ ఉన్నాయి. అధికారంలోకి రాగానే ఉద్యోగులకు అన్ని చేస్తామని మాట ఇచ్చిన చంద్రబాబు బడ్జెట్లో మొండి చేయి చూపారని వైఎస్ఆర్సీపీ ఉద్యోగులు పెన్షనర్ల రాష్ట్ర విభాగం అధ్యక్షుడు ఎన్ చంద్రశేఖర్ రెడ్డి మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ఉద్యోగులు పెన్షనర్ల రాష్ట్ర విభాగం అధ్యక్షుడు ఎన్ చంద్రశేఖర్ రెడ్డి శుక్రవారం మీడియాతో మాట్లాడారు. అదేవిధంగా ఎంతో మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులకు ఒక దళారీ వ్యవస్థలు ఉండేటి. ఒక శాలరీ ఇస్తే దాంట్లో వాళ్ళకు ఒక పర్సంటేజ్ కట్ చేసుకుని మిగిలింది ఇచ్చేవాళ్ళు, ఎప్పుడో వాళ్ళకి తోచినప్పుడు ఇచ్చేవాళ్ళు. అలా కాకుండా ఒక ఆప్కాస్ అనేటువంటి ఒక సంస్థను ఏర్పరిచి అవుట్సోర్సింగ్ విధానంలో పనిచేసే ఉద్యోగస్తులందరినీ ఆ యొక్క సిస్టంలో ఎన్రోల్ చేసి 1వ తారీఖునే వాళ్ళందరికీ కూడా జీతాలు వచ్చే విధంగా చేసినటువంటి ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారిదే అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మరి లెక్చరర్స్కి వీళ్ళందరికీ కూడా చాలామంది ఉద్యోగస్తులకి మినిమం టైం స్కేల్ కూడా వచ్చేదానికి మరి ఉత్తర్వులు ఇచ్చింది కూడా ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారే అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అయితే దాదాపు కూటమి ప్రభుత్వం వచ్చి 150 రోజులు దాటిపోయినప్పటికీ కూడా ప్రభుత్వంలో కొంతమందికి వాళ్ళకి పోస్టింగ్స్ ఇవ్వకుండా
ఐఏఎస్ అధికారులు అయితేనేంటి, అదేవిధంగా కొంతమంది ఆఫీసర్లు అయితేనేంటి, ఇంక్లూడింగ్ సెక్రటరియట్లో కూడా కొంతమందికి ఎప్పుడూ లేనటువంటి విధంగా మిడిల్ లెవెల్ ఆఫీసర్స్ని కూడా పక్కన పెట్టి జిఏడిలో రిపోర్ట్ చేయమని చెప్పి వాళ్ళకి పోస్టింగ్స్ ఇవ్వకుండా గాలికి వదిలేయడం అనేది ఎంతవరకు సబబు అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పాను, ఉద్యోగస్తులు ప్రభుత్వంలో ఒక భాగము. ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఆ ప్రభుత్వం ఏదైతే ఒక డెసిషన్ తీసుకుంటుందో ఆ డెసిషన్స్ని ఇంప్లిమెంట్ చేయట్లో ఆ ప్రభుత్వ ఉద్యోగస్తులు దానికి అనుగుణంగా పనిచేస్తారే తప్ప పర్టికులర్గా వాళ్ళు ఈ పార్టీకి ఆ పార్టీకి అనేటువంటి పార్టీలకు అతీతంగా పనిచేసేటువంటి వ్యవస్థ ఏదైనా ఉంది అంటే అది ఉద్యోగ వ్యవస్థ అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ఆ ప్రభుత్వం డెసిషన్స్ని, ఉత్తర్వులని సిస్టమేటిక్గా అమలు చేస్తూ ఉన్నారు. ఆ అమలు చేసే విధానంలో కొంత చురుకుగా పనిచేయడం కూడా తప్పేమో అని చెప్పేసి అనిపిస్తూ ఉంది. ఆ పని చేసినప్పుడు అది మనసులో పెట్టుకుని నువ్వు ఫలానా గవర్నమెంట్లో ఫలానా చురుగ్గా పనిచేసావు కాబట్టి నిన్ను పక్కన పెడుతున్నాం, లేకపోతే నిన్ను సస్పెండ్ చేస్తున్నాం, లేకపోతే నీకు అక్కడ ట్రాన్స్ఫర్ చేస్తున్నాం అనేటువంటి ఆ కక్ష సాధింపు చర్యలు అని చెప్పేసి మానుకోవాలి అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని కోరుతున్నాను అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా పర్టికులర్లీ ఈ రోజున ఉద్యోగస్తులు కానీ పెన్షనర్స్ కానీ ఎదురు చూస్తున్నారు. మరి 1/7/2023 నుంచి పిఆర్సీ ఉచిత గ్యాస్ సిలిండర్ పథకంపై వైసీపీ నేతల్లో తప్ప ఎవరికి అనుమానాలు లేవని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. శాసన మండలి ప్రశ్నోత్తరాల్లో ఈ అంశంపై వైసీపీ నేతల అపోహలను ఆయన కొట్టిపారవేశారు. కేంద్ర ప్రభుత్వం గ్యాస్ కంపెనీలు అనుమతిస్తే నేరుగా లబ్ధిదారుల ఖాతాలకే నగదు జమ చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నామని మనోహర్ తెలిపారు. సిలిండర్ ఇవ్వాలి, లబ్ధిదారుడు అకౌంట్ లోకి డబ్బులేనే ఇవ్వాలి. అది మానేసి గ్యాస్ సిలిండర్స్ కి ఇవ్వడం ఏంటో నాకు అర్థం కావట్లేదు. కంపెనీలకి పుంకాలుగా వాళ్ళ పేపర్లో రాసుకోవడం, వీళ్ళు అనవసరంగా ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి రాద్ధాంతం చేయడం. భారతదేశంలో ఈ రోజు వరకు కూడా దీపం 2 పథకం మనం ఇంప్లిమెంట్ చేసే విధంగా 1,55,00,000 గ్యాస్ కనెక్షన్స్ కి ఎక్కడ కూడా భారతదేశంలో జరగడం లేదు కార్యక్రమం. కేంద్ర ప్రభుత్వం కూడా వాళ్ళు ఏం చెప్పారంటే డైరెక్ట్ గా మేమే బెనిఫిషియరీస్ కి ఇవ్వాలంటే అటువంటి అవకాశం ఉన్న పాల్గొన్న సిస్టమ్ ప్రకారంగా పబ్లిక్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా డీబీటీ ద్వారానే వాళ్ళు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి ఈ సబ్సిడీ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తారు. సిలిండర్ డెలివరీ అయిన తర్వాతనే ఈ 25 రూపాయలు ఏదైతే కేంద్ర ప్రభుత్వం సబ్సిడీగా ఇస్తుందో దాని మేరకే వాళ్ళు డెలివరీ చేస్తారు. కాబట్టి ఈ ఒక్కసారికైనా కనీసం మనం ప్రయత్నం చేద్దామని మేము ఢిల్లీకి వెళ్ళి ప్రయత్నం చేశాం. అది కుదరలేదు. అయితే గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు చాలా దీని గురించి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మనం ఇచ్చిన మాట మేరకు లబ్ధిదారులకి ఖాతాలోనే డైరెక్ట్ గా మనం జమ చేసే విధంగా మనం ప్రయత్నం చేద్దామని చెప్పడం జరిగింది. దాని విధంగా మేము ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నాం అధ్యక్ష. అదే విధంగా గౌరవ సభ్యురాలు అడిగారు, ఈ మార్చి 31, 2025 వరకు రాష్ట్రంలో ఎవరైనా సరే బుక్ చేసుకోవచ్చు అధ్యక్ష. ఇది ఎందుకు ఈ వెసులుబాటు కల్పించామంటే గ్యాస్ కంపెనీస్ ఒకే రోజున 1,55,00,000 గ్యాస్ కనెక్షన్స్ ఇవ్వలేరు అధ్యక్ష, సిలిండర్స్ ఇవ్వలేరు. వాళ్ళు కూడా ఎంటీ గ్యాస్ సిలిండర్స్ కావాలి. మీరే ఆశ్చర్యపోతారు సంఖ్య చెప్తే. ఇప్పుడు 15 రోజులు అయింది ఈ పథకం మొదలుపెట్టి. ఇప్పుడు వరకు 35,77,566 బుకింగ్స్ అయినాయి అధ్యక్ష మన రాష్ట్రంలో. అందులో 25,64,951 డెలివరీస్ చేశాం అధ్యక్ష. 141,17,81,000 రూపాయలు అధ్యక్ష డైరెక్ట్ గా బెనిఫిషరీస్ కి మేము ట్రాన్స్ఫర్ చేశాం అధ్యక్ష. ఎవరికి అనుమానం లేదు, మీకు తప్ప. ప్రజలు అద్భుతంగా ఈ పథకాన్ని ఆశీర్వదించారు. మేము అధికారంలోకి వచ్చాక రేవంత్ రెడ్డిని ఏం చేయాలో తమకు తెలుసని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. ఈరోజు కొడంగల్ తిరగబడ్డది, రేపు తెలంగాణ తిరగబడుతుందని వ్యాఖ్యానించారు. ఎన్ని కేసులు పెట్టినా బీఆర్ఎస్ కార్యకర్తలు భయపడవద్దని ధైర్యం చెప్పారు. లగచర్ల ఘటనలో అరెస్ట్ అయి సంగారెడ్డి జైల్లో ఉన్న వారితో ములాఖత్ అనంతరం ఆయన జైలు బయట మీడియాతో మాట్లాడారు. వాళ్ళ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఒకటి గుర్తుపెట్టుకోవాలా, భూమి మీద ఎవడు శాశ్వతంగా ఇక్కడే ఉండడానికి రాలే. నీ పదవి కూడా 5 ఏళ్లే. అందులో మీ ఢిల్లీ వాళ్ళ కోపం వస్తే రేపో ఎల్లుండి తీసి పారేసినా కూడా దిక్కులేదు నీకు. నేను ఒకటే గుర్తు చేస్తున్నా, రేవంత్ రెడ్డి చక్రవర్తివి కాదు, నువ్వేమి రాజువు కాదు, నువ్వేమి పెద్ద నియంతవు కాదు. నీలాంటి వాళ్ళు చాలా మంది వచ్చిండ్రు, చాలా మంది వస్తారు ఇంకా భవిష్యత్తులో. ఒకటి మాత్రం పక్కా, పేదవాళ్లతోని ఎస్సీ ఎస్టీ బీసీలు చిన్న సన్నకారు రైతులు ఉన్న మొత్తం భూమిని నేను గుంజుకుంటా, ఏమన్నా చేస్తా. నేను కొడంగల్ మాత్రం మా అల్లునికి ఫార్మా కంపెనీ పెట్టిస్తా అంటే ఇది తెలంగాణ సమాజం మాత్రం తప్పకుండా తిరగబడుతుంది. ఇలా కొడంగల్ మరలబడ్డది, రేపు తెలంగాణ మొత్తం మరలబడుతుంది. నీకు బాగా ఉన్నది, ఏదో కుట్ర అని చెప్పాలి, ఏందో జరిగిందని చెప్పాలి, జైల్లో పెట్టాలి. మా పట్నం నరేందర్ రెడ్డిని కూడా జైల్లో పెట్టిండు. సరే, రాజకీయ నాయకులను మమ్మల్ని జైల్లో పెడితే పెట్టినావు,
మేము చూసుకుంటాం. ఎందుకంటే నిన్ను ఏం చేయాలో రేపు మేము అధికారంలోకి వచ్చినాక మాకు కూడా తెలుసు. మేమేం వదిలిపెట్టాం. కానీ ఒకటి మాత్రం పక్కా, ఇవాళ ఈ 21 మందిని ఎవరినైతే నువ్వు జైల్లో పెట్టినావో వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ ఉసురు నీకు, నీ పార్టీకి తప్పకుండా తాకుతుంది. ఏ పేద ప్రజల ఓట్లతోనైతే కొడంగల్లో గెలిచినవో, ఏ పేద ప్రజలకైతే 420 హామీలు ఇచ్చి 6 గ్యారంటీలు 100 రోజులని నమ్మబలికి అఫిడవిట్లలో సంతకం పెట్టి గెలిచినవో, ఇలా వాళ్ళ ఉసురు పోసుకుంటున్నావు చూడు, తప్పకుండా వాళ్ళ ఉసురు నీకు తాకుతుంది. నేను ఒకటే మాట చెప్తా ఉన్నా ఆ కుటుంబాలన్నిటికీ కూడా, మీకు మొత్తంగా బీఆర్ఎస్ అండగా ఉంటది. తప్పకుండా 21 కుటుంబాలను మిమ్మల్ని బయటికి తీసుకొచ్చేదాకా బెయిల్ మీద న్యాయ పోరాటం మేమే చేస్తాం. రాఘవేంద్ర యాదవ్ అనే తమ్ముడికి నేను చెప్పిన, తమ్ముడు నా ఉద్యోగం ఏమైతుంది అన్నా అని అడిగిండు. నీ ఉద్యోగం ఏం కాదు, రేవంత్ రెడ్డి మెడలు వంచైనా సరే నీ ఉద్యోగం అవసరమైతే సుప్రీంకోర్టు దాకా కొట్లాడతాం, నీ ఉద్యోగం పోనీయం తమ్ముడు అని చెప్పిన. అట్లాగే మిగతా తమ్ముళ్ళు కూడా ఎవరైతే భయపడుతున్నారో, ఇవాళ తిరుపతి రెడ్డి దౌర్జన్యాలకు, పోలీసు వాళ్ళ దురాగతాలకు భయపడుతున్నారో వాళ్ళకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మిమ్మల్ని ఇంతకంటే పీకేదేం లేదు. ఇప్పటికే కేసులు పెట్టిండ్రు, అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టిండ్రు, ఇక జైలు అనేది తెచ్చి పెట్టిండ్రు. ఇంతకంటే మీకేం పీకేదేం లేదు. ఇంకా ఉరి శిక్ష వేసేదైతే లేదు. ఆడ జరిగిందా ఏదో దానికి మసిపూసి మారేడికాయ చేసి పెద్దగా చేసే ప్రయత్నం చేసి తన అసమర్థతను, తన చాతగాంతనాన్ని, తన చేవలేనితనాన్ని ఇవాళ రేవంత్ రెడ్డి కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ధైర్యంగా ఉండండి, ప్రజాస్వామ్యబద్ధంగా కొట్లాడదాం. 60-70 లక్షల ఎకరం విలువ చేసే భూమిని 10 లక్షలకి అడ్డికి పావుషేరు గుంజుకుంటానంటే తప్పకుండా మీకు అండగా మేముంటాం. న్యాయస్థానాల్లో కూడా మీకు అండగా మేము నిలబడతాం. ఏపీ శాసనసభ ఉపసభాపతిగా సభ గౌరవాన్ని కాపాడతానని రఘురామకృష్ణరాజు స్పష్టం చేశారు. ప్రజలు ఇవ్వని ప్రతిపక్ష హోదా కోసం జగన్ మారం చేయకుండా అసెంబ్లీకి రావాలని రఘురామ హితవు పలికారు. శాసనసభ డిప్యూటీ స్పీకర్గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన మాట్లాడారు. గతంలో సభలో అమర్యాదగా మాట్లాడిన వారందరినీ ప్రజలు ఓడించారని గుర్తు చేశారు. జగన్కు ప్రజలు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే చంద్రబాబును నిందించి ప్రయోజనమేంటని రఘురామ ప్రశ్నించారు. సభకి నమస్కారం. ఈరోజు ఈ సభలో నేను ఇలా కూర్చోగలిగి మాట్లాడటానికి ముఖ్య కారకులైన గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, జనసేనాని పవన్ కళ్యాణ్ గారికి, రాజు గారు కోప్పడతారు, మనస్ఫూర్తిగా మీరు చెప్పకపోయినా చెప్పేవాడిని, ప్రధాని నరేంద్ర మోడీ గారికి, భారతీయ జనతా పార్టీకి, అలాగే నాకెంతో సహకరించిన శాసనసభ్యులకు, ఎంత చేసినా మోడెస్ట్గా ఏవీ తెలియనట్టుండే ఇందాక చెప్పిన నా యువ నాయకుడు నారా లోకేష్ గారికి, అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మరి గొప్ప సంస్కరణలు చేపట్టి ప్రజామోదంతో, సభ్యుల ఆమోదంతో మరి ప్రజల జీవితాల్లో వెలుగు నింపింది ఈ సభ. ఆ పరంపరని కొనసాగిస్తూ ఆ బావుటాన్ని నిరంతరం వెలిగిస్తున్న మహానుభావులు చంద్రబాబు నాయుడు గారు సంక్షేమానికి కూడా ఎన్నో చట్టాలు ఇక్కడికి తీసుకొచ్చి మనం ముందుకెళ్తున్నాం. మరి అటువంటి మహానుభావులు ఎందరో మరి మాట్లాడిన ఈ అసెంబ్లీలో మరి గత 5 సంవత్సరాల్లో భాష మారిపోయింది. అతి దారుణంగా శాసనసభలో ఒక వ్యక్తులు ఇలా మాట్లాడతారా అని ఎంతో జుగుప్స కలిగించే విధంగా మాట్లాడారు. 99% జుగుప్సాకరంగా మాట్లాడిన వారందరినీ అతి ఎక్కువ ఓట్ల తేడాతో, వేలాది వేల ఓట్ల తేడాతో ప్రజలు ఓడించారు. దట్ ఈస్ డెమోక్రసీ. ఇది అర్థం చేసుకోలేక చిన్నపిల్లడు చందమామ కోసం మారాన్ చేసినట్టు ప్రజలు ఇవ్వలేదు. దానికి చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ ఎవరైనా ఏం చేయగలరు? ప్రజలు వారికి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. మరి చట్టాలో లేని దాని గురించి మారాన్ చేయటం అనేది ప్రతిపక్ష పార్టీకి భావ్యం కాదు. ఈ చందమామ మారాలు మానేసి దాకా మా అచ్చెన్నాయుడు గారు కోరుకున్నట్టు ఒక్కరోజు కాదు ఎక్కువ రోజులు ఇక్కడికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు మైక్ ఇవ్వట్లేదు అంటే ఒకసారి వచ్చి చూస్తే కదా తెలిసింది మైక్ ఇస్తున్నారో లేదో. రాకుండానే నాకు మైక్ ఇవ్వట్లేదు అంటే డెఫినెట్గా 11 మంది సభ్యులు ఉన్నారు కాబట్టి వారికి ఉన్న సమయం డెఫినెట్గా. తిరుమల శ్రీవారిని సినీ నటుడు విశ్వక్ సేన్ దర్శించుకున్నారు. శ్రీవారి మెట్టు మార్గం ద్వారా గురువారం కాలినడకన తిరుమలకు చేరుకున్న విశ్వక్ శుక్రవారం ఉదయం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం పండితులు ఆయనకు వేదాశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
ఈ సంవత్సరంలో మూడోసారి మూడో రిలీజ్. సో స్వామివారి సెంటిమెంట్ నిన్న శ్రీవారి మెట్లు ఎక్కువ వచ్చినండే. సో చాలా అద్భుతమైన దర్శనం అయింది. స్వామివారిని గెలిచినప్పుడల్లా కోరికలు అడగడం మర్చిపోతుంటా. సో 22nd రిలీజ్ స్వామివారి బ్లెస్సింగ్స్ కోసం వచ్చిండే. చాలా ప్రశాంతంగా ఉండిపోండి. థ్యాంక్ యూ. వస్తుంది చెప్తా, నీకే ఫస్ట్ చెప్తా. అది కూడా చెప్తా, తెలంగాణ ఫస్ట్ చెప్తా. అయితే సినీ నటుడు ఎన్టీఆర్ పై తమ అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నారు కొందరు యువకులు. కుప్పం నుంచి హైదరాబాద్ వరకు నడుచుకుంటూ ఎన్టీఆర్ నివాసానికి వచ్చారు. నందమూరి తారక రామారావుతో ఎన్టీఆర్ చిన్నతనంలో కలిసి దిగిన చిత్రపటాన్ని ఆయనకు బహుకరించారు. తన వద్దకు వచ్చిన అభిమానులను ఎన్టీఆర్ ఆప్యాయంగా పలకరించి వారితో ఫోటోలు దిగారు. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని విజయవాడ దుర్గ మల్లేశ్వర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో ఇంద్రకిలాద్రిపై గిరి ప్రదక్షిణ ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజామున ఇంద్రకిలాద్రి ఘాట్ రోడ్డులోని కామధేను అమ్మవారి ఆలయం వద్ద గిరి ప్రదక్షిణను ఈవో కేఎస్ రామారావు దంపతులు వేద పండితులు ప్రారంభించారు. కుమ్మరపాలెం సితారా సెంటర్ పాల ఫ్యాక్టరీ మీదుగా ఇంద్రకిలాద్రి వరకు గిరి ప్రదక్షిణ జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కార్తీక మాస సందర్భంగా ఈరోజు గిరి ప్రదక్షిణ విశేష ప్రాధాన్యతను సంతరించుకుంది. మరి ఈరోజు దేవస్థానంలో జరిగే అన్ని కార్యక్రమాలకు స్పందిస్తూ భక్తులు కూడా అత్యధిక సంఖ్యలో గిరి ప్రదక్షిణలో పాల్గొనడం విశేషం. చాలా విశేషమైన రోజున గిరి ప్రదక్షిణలో పాల్గొని స్వామి అమ్మవారి యొక్క కృపకు పాత్రలు అవుతారని సంపూర్ణంగా విశ్వసిస్తూ, అలాగే ఈ రోజు కార్యక్రమాలైనటువంటి అభిషేకాలు, కాలార్చన, లక్ష బిల్వార్చన, అలాగే సహస్ర లింగార్చన కార్యక్రమాలన్నిటితో పాటుగా దీపోత్సవం తర్వాత జ్వాలా తోరణం కూడా ఈరోజు ఉండడం విశేషం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో తాజా బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.